నెల్లూరు నగరంలోని స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ నందు కేంద్ర మాజీ మంత్రి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇబ్రహీం నెల్లూరు జిల్లాలో ఎస్ఐఆర్ పట్ల అవగాహన కల్పించే భాగంగా నెల్లూరుకు చేరుకున్న కేంద్ర మాజీ మంత్రి ఇబ్రహీం మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తోందని, భారతదేశంలో జన్మనిచ్చిన వారికి జన్మతః వచ్చే పౌరసత్వం కూడా నేడు అనుమానాస్పదంగా ఉన్నదని, పౌరసత్వానికి ఏది ప్రామాణికమో ప్రభుత్వం తెలియచేయాలని, లేని పక్షంలో బేషరతుగా ప్రజలకు ఎస్ఐఆర్లో ఎటువంటి నిబంధనలు లేకుండా నమోదు చేయాలని కోరారు. ప్రజలకు స్పష్టమైన విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మేధావుల కమిటీ సభ్యులు సమీర్ ఖాన్, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాగా తెలుగులో మాట్లాడంతే కష్టమవుతుంది, అందుకోసం కొంచెం ఇంగ్లీష్లో కొంచెం హిందీలో చదువుతారు. మా ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అర్లియర్ మా ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి సన్ వాజ్ ద జగన్ చీఫ్ మినిస్టర్. ఐఎమ్ హ్యాపీ both Andhra and Telangana very peaceful states. Comparing to Northern India compare చేస్తే ఇక్కడ పీస్ ఉంది. అందరూ జాతి మతాలములు మర్చు మా దేశంలో మా నాడు భారతం సురక్షితంగా ఉండాలా. ఆ పాటలు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అంతా, కేరళ, South Indian states are moving well. Unfortunately, national level, no doubt, I know Modi ji very well. When I was a central minister, he was chief minister. He was in Gujarat. Fortunately or unfortunately, the whole Indian people are confusion. No SIR, schools no teacher, students are searching teacher, teacher searching voters, voters searching their forefathers. This situation was never there in the from last 70-75 years after the independence. What is the proof of citizenship? Still central government is confusion. Passport citizenship లేదు, ఆధార్ కార్డ్ సిటిజన్షిప్ లేదు. ఇంకా ఏమి సిటిజన్షిప్కి ఆధారం ఏమి? ఎలక్షన్ కమిషన్ ఒక చెప్తారు 2002లో మీరు అమ్మాయి గారు ఓటు ఇచ్చారా, అది ఇస్తే సిటిజన్షిప్. నోవేర్ ఇన్ ది వరల్డ్ ఏ కంట్రీలో ఈ రూల్ లేదు. If you are Indian, if you are born in India, you are the citizen of India. So now SIR, more complications are there. Election Commission ఇండిపెండెంట్గా ఉండాలా, అది ఇప్పుడు లేదు. మీరు చూసారు వెస్ట్ బెంగాల్ ఏమైంది. Unfortunately, people are losing faith in election commission, including judiciary. I was a minister for central government. I was a minister of state government. No time this type of confusion was there. But I feel always India, Kratayuga, Tretrayuga, Dwaparayuga, Kaliyuga,
ఈ యుగంలో అంతా చేంజెస్ వచ్చింది. ధర్మం రక్షితి రక్షిత, మా ధర్మం కాపాడితే ఆ ధర్మం మాకే కాపాడుతుంది. ధర్మం అందే చెప్తే ఏమి, నమాజ్ చేయాలా, పూజ చేయాలా, అది మాత్రం ధర్మం కాదు. ఏ మ్యాన్ షుడ్ సేవ్ ఎ మ్యాన్, దట్ ఈస్ ధర్మ. ఏ మ్యాన్ షుడ్ హెల్ప్ ఎ మ్యాన్, దట్ ఈస్ ధర్మ. యూ మస్ట్ హ్యావ్ దయా. కన్నడలో చెప్తారు, దయవే ధర్మದ మూలమయ్య, దయం కావాలా. ఇండియా ఈజ్ ఏ బెస్ట్ కంట్రీ. We are proud we are the citizen of this country. And today SIR నుంచి కొంచెం మీటింగ్ జరుగుతుంది నెల్లూరులో, అందుకోసమే నేను వచ్చాను. ఇది అయిన తర్వాత మళ్ళీ చెన్నైకి పోతున్నాను. ప్రయత్నం చేస్తున్నాను. జంతర్ మంతర్లో జరిగిన ఆ దుర్ఘటన వెరీ బ్యాడ్. స్టూడెంట్స్ after 75 I was in JP movement. In emergency I was in jail for 18 months. Even in emergency this much of atrocities were not there on students. Today whole country's youth, farmers, laborers, poor people, whether it is backward or forward, no any caste. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా పెద్దలు మాజీ సెంట్రల్ మినిస్టర్ మాతో పాటు ఉన్నారు. ఈరోజు సీఎం ఇబ్రాహీం సాబ్ అంటారు, మంచి కమ్యూనిటీకి లీడరు. ఈయన మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారి మిత్రుడు, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మిత్రులు, అదేవిధంగా మా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మిత్రులు, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న కూడా ఆ మిత్రులే. ఈరోజు సీఎం ఇబ్రాహీం సాబ్ మనకు నెల్లూరుకు వచ్చి మాకు అదృష్టంగా కలుగుతుంది. ఎందుకంటే ఈయన చరిత్ర ఎత్తుకుంటే ఈజ్ ఎ బెస్ట్ లీడర్ ఫర్ ద కంట్రీ. ఎన్నో సాక్రిఫైస్ చేసి, ఎన్నో ఇబ్బందులు పడి, అప్పట్లో ఉండేదానికి ఏ విధంగా ఇబ్బంది పడి జైళ్ళు పాలయ్యి అన్నీ చేసి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ పదవిలు, రాష్ట్ర పదవిలు, మంత్రులుగా చేసి ఈరోజు మాతో పాటు వచ్చి ఎస్ఐఆర్ ఏదైతే ఎస్ఐఆర్ 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కన ప్రకారంగా చేస్తారో దాంట్లో లోటుబాటులు ఉన్నాయి. మాకు ముస్లింలకి, క్రిస్టియన్లకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది. దాంట్లో ఎక్కువగా శాతం ఆంధ్రాలో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో, యూపీలో ఈ జరుగుతున్నాయి. ఒక మంచి స్పీచు మన కమ్యూనిటీకి సంబంధించి కొంతమంది మాస్ లీడర్స్ ఉంటారు, అంటే మాస్ పీపుల్ ఉంటారు మన కమ్యూనిటీలో, వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉండదు. ఆ అవగాహన కల్పించడానికి ఈరోజు నెల్లూరుకి మా సీఎం ఇబ్రాహీం సాబ్ వచ్చారు. చాలా సంతోషకరంగా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా మన మౌలానా ఇమ్రాన్ సూఫీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద మనిషి మన నెల్లూరుకు వచ్చారు కాబట్టి మనకు కూడా అదృష్టం కలిగింది. అదేవిధంగా ఏదైతే పెద్దలు ఈ దేశంలో జరిగేది ఏదైతే చెప్పినారో అది వాస్తవంగా ఏ విధంగా మనం టీవీల్లో, సోషల్ మీడియాలో అంతా చూస్తూనే ఉన్నాం. ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కొంతమంది, అది మేబీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండొచ్చు, కాకపోతే ఆ స్టూడెంట్స్ని ఏ విధంగా చితకబాదారో, ఏ విధంగా కొట్టారో, దానికి ఏ విధంగా బాలీవుడ్ యాక్టర్ దగ్గర నుంచి ఈరోజు మన ప్రతి పొలిటీషియన్ ఆ పిల్లల గురించి బాధపడే పరిస్థితి, ప్రతి ఇన్స్టిట్యూట్లో ఆ పిల్లల్ని చూసి ఏ విధంగా కొట్టారో చూసే బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది దేశంలో. అందుకని ఎస్ఐఆర్ సంబంధించి దానికి అవగాహన చేయాలని మన పెద్దలు వచ్చినారు. కోవూరులో కాన్స్టిట్యున్సీలో మన మద్రాసాలో చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఇది మనం పెద్ద రకంగానే పెడదాం అనుకున్నాం స్టేజ్కి, బట్ పర్మిషన్స్ మనకు రావు కాబట్టి, మనకు ఉండదు కాబట్టి జస్ట్ గెట్ టుగెదర్ లాగా మనం పెట్టుకున్నాం. కాబట్టి నేను ఈరోజు వచ్చిన దానికి పెద్దలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా ఈయన భవిష్యత్తులో సుఖంతో, ఆరోగ్యంతో, ఆరోగ్యంతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.